హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడు 7 వారాలు కూడా పూర్తి చేసేసుకున్నాను. అయితే ఇక్కడ అందరికీ చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి కదా. అయితే నేను ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా నేను లాస్ట్ వారం అంటే 8వ వారంలోని స్వామివారికి లడ్డూలు అయితే చేసి నైవేద్యంగా పెట్టానండి. అయితే ఇక్కడే అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది కదా, 7 శనివారాల వ్రతం 7 వారాలు చేయాలా 8 వారాలు చేయాలా అంటే, శాస్త్రపరంగా చెప్పాలంటే మనం 7 వారాలు చేస్తే సరిపోతుందండి. 8వ వారం అయితే మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. స్వామివారి పూజే కదా అని నేను కూడా 8 వారాలు చేసేసానండి. అయితే నేను 7 వారాలు కూడా స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నైవేద్యంగా అయితే నువ్వుల ఉండలను అయితే నైవేద్యంగా పెట్టామండి. నేను 7 వారాలు పూజ పూర్తి చేసుకున్న తర్వాత అనుకోకుండా తిరుమలకి వెళ్ళి వచ్చానండి. తిరుమలలో నా ముడుపు కూడా చెల్లించేశాను స్వామివారికి. అయితే చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుందండి, నన్ను అడుగుతున్నారు. అది ఏంటి అంటే, స్వామివారికి మనము 7 వారాలు కూడా నువ్వుండల్ని నైవేద్యంగా పెడతాము కదా, మరి శనివారం రోజు నాడు నువ్వులు తినకూడదని అంటారు కదండి. అందుకని చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి. అయితే మనం ఇక్కడ చేసేది స్వామివారి 7 శనివారాల వ్రతం అండి. అంటే వ్రతం చేస్తున్నాం కాబట్టి మనం వ్రతం చేసాము అంటే ప్రసాదం తింటేనే ఆ వ్రత ఫలితం అయితే మనకి లభిస్తుందండి. వ్రతంలో పెట్టిన నువ్వులుండల్ని మన స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తేనే ఆ వ్రత ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అయితే నువ్వులు మాత్రం ముందు రోజునాడే కొనుక్కోవాలండి. అనగా శుక్రవారం రోజునాడు కొనుక్కొని మరుసటి రోజు శనివారం రోజునాడు మనం 7 శనివారాల వ్రతంలోని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యము శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా మనం స్వీకరించామంటే ఎలాంటి దోషం అయితే ఉండదండి.